వచ్చేది పల్లెల పిల్లల కొమ్ము పెట్టి ఆడమన్న ఓడిపోతురా అది వీరి పేరు ఆడబెట్ట పేరు ఆడి పేరు ఆడబెట్ట పేరు పుత్ర చుట్టమని ఆడిపించిన ఆడబెడతారా అయ్యో అన్నరారా అయ్యో అన్నరారా ఎట్లా ఉన్నా ముట్టకుంటే మాజీ తట్టు నేనున్న మధ్యమంతా దేవుడు ఉన్నాడు కంటే పల్లెకులు ఆములంతకులు ఎత్తైనకులు మున్నులకు అలాగంటే ఆములంతకులు ఎత్తైనకులు పల్లెకులు మున్నూరుల కంటే పల్లెకులు ఆవములంతకులు ఎత్తైనకులు పల్లెల పిల్లలకు బాలగంగ మెడమని అందరూ ఓడిండు మెడలను మెరుగులు కుర్ర మీద వేసుకున్నాడు పోతే వరుతుంది పొలవారు దాటనిస్తావా మన చెల్లిని మనం పొందుకోవాలి మనం ఏడుగురం వాడు ఒక్కడు మనలేమో చేస్తారు మళ్ళీ కంటే ముందుగా వచ్చిండు దేవుడైతే బాటలు చూడబెట్టి వారు గుర్ర మీద పోతాడు పక్కలు పడతారు అరే ఒకట ముగ్గురం వాళ్ళు మెడకెత్తాం గుళ్ళని మెడకెత్తాము గుంజుడు గుంజితే గుర్ర కింద పడతాడు గుర్ర కింద పడ్డాక అని ప్రాణమే పోతుందిరా అప్పుడు మన శరీరం తీసుకొని పోదామని అన్నప్పుడు దేవుడు మళ్ళీ ఏదో వచ్చిండు అదే బామరుడు పల్లెలు నా మేడకు తాళి గుంజుతారా ఒరటి బండారి దేవుడు మల్లయ్య ఎల్లమ్మ ఎత్తున నిలబడి మళ్ళీ మాట్లాడుతూ పోచమ్మ కొట్టుతాను గోల్డ్ బండారి ముంగటోడు పక్క వెత్తే వెళ్ళిపోని మెడలబట్టి వెళ్ళిపోడు పక్క వెత్తే ముంగటోడు మెడలబట్టి ఏడుగు రకం వాళ్ళకి వాళ్ళు పొద్దుకుంటా ఉన్నారా గుండెలు తను కొంటాండ్రు బాలగడ్డ మెడమలు కిందో మాత్రం తన్నుకుంటా అంటే మరి భగవంతుని మాత్రం ఆయన రోజునన్ను మాత్రం బాబా మల్లయ్య నీ మంత్రాలు తెరవు నీ ఆయన తెరవు నీ చెట్టగిరి తెరవు నా ఏడుగురు అన్నదంటే మాత్రం ఓల మీద ఓలు పడేవాళ్ళు మాత్రం ఎన్నెల్లు వెళ్ళిన వాళ్ళు ఇలా లొల్లి పెట్టుకుంటారు వాళ్ళ చేతుల వాళ్ళ ప్రాణం పోతుంది బావయ్యో మల్లయ్య ఇక నీ గలు మొక్కుదాను మల్లయ్యో నీ గలు మొక్కుదాను మల్లయ్య అన్నయ్యో
మరి తొడబుట్టిన తొడుగునా తొడగానే రాదు అయ్యో నీతో నీరు వస్తావు బాబా నీతో నీరు వస్తావు బాబా అన్నదావులు పెట్టు ఏమిటో బజర్ల పిల్ల బాలగన్ను మెడలమ్మ బాబా మల్లయ్య నాన్నల కళ్ళు కొట్టుకుంటారు నీకు అన్ని చెట్లు ఎరిక ఏ చెట్టు నాన్నల మీద తల్లినవు బాబా మల్లయ్య నీతో పడి అత్తగా నాన్నలు ఇంటి పెట్టమన్నది దేవుడు మల్లయ్య అయ్యయ్యో భయపడతాను Right, okay, ready? Right. No smile on this. Smile like a. Smile da. Smile na. ఎప్పుడు పట్టిండో బాబు కొల్లమల్లి గారు తక్కువ కాదు తమ్ముడు అయిన మంది మనం పోలిస్తావా మంగ దుడ్డు కరడు చేత పట్టుకున్నా ఎంబడి పడ్డారు వాళ్ళు కొట్టుకుంటా ఉన్నారా ఎప్పుడు వస్తా ఉన్నారు మీరు నన్ను కొట్టినందుకు వస్తారా వాడంతా బండారు పెట్టిండు దేవుడు మల్లయ్య 7 బలిజల మీద కొట్టిండు 7 బలిజలు కర్రే కుక్కలు కావాలని దేవుడు 7 బలిజలు వాళ్ళు కుక్కలు అయినారు అన్న జన్మ దేవుడు మల్లయ్య మడివే గుంటలు చేసిండు గుంటలు చేసి కొడుకు కంచి వస్తుకుంటా గొర్రె పాలు కొట్టుకుంటా సాగుని కొట్టబట్టే కయ్యో కయ్యో కయ్య అంటే కుక్కలు కారణం ఏమన్నాడు అరే పంజల బాగా కూర్చుందో నన్ను మాత్రం 7 అన్నలు కుక్కలు ఎక్కువ అన్న మాత్రం ఏడుతుంటే మరి అటు మాత్రం రాదు మళ్ళీ అయ్యో అయ్యయ్యో రే బాబలో అయ్యయ్యో రే బాబా ఈ కాదు దేవుడు
దేవుడు మల్లయ్య పల్లెల పిల్ల బాగా వెళ్ళ మనం నాకు రత్నం అందరూ కుక్కలేదు కదా ఏమిటే మేడలమ్మ ఈ 7 పల్లెల్లో కుక్కల ఇల్లు కట్టి కాంచెలు మొదలు పెడితే శివరాత్రి వరకు వాళ్ళ గట్టి లేవాలే ముందు ఇప్పటికైనా శివరాత్రి దాకా కుక్కల కంటే గజ్జి అవుతాయి దేవుడు మల్లయ్య రమరాజు మళ్ళీ తను ఎప్పుడు వస్తా చెప్పిండు మల్లెల పిల్ల బాగా మెన్న పర్వతం కొండ ఇప్పుడు వస్తాంటే వద్దులు మత్తులు చూసి గంగదేవి వచ్చింది పర్వతం కొండ మీద కట్టిన దేవుడు అమ్మ గంగదేవి సాక్ష్యం అన్నాడు వద్దులు మధ్యలో సాక్ష్యం పెట్టిండు ఆనాడు తిరిగి పర్వతం కొండ మీద మల్లెల పిల్ల బాగా మేడదమ్మని ఎప్పుడు వగ్గబడిండు రమరాజు మళ్ళీ కాటిన ఒక ఆనాడు మల్లెల పిల్ల బాగా మేడమ్మ ఏమనుకున్నాయి కొల్లోడు ఆదుకుంటేనేమో కుడి చేత తింటాడు ఆదుకోలేకపోతే కొల్లోడు ఎడమ చేత తింటాడు ముత్తులుడు రెడ్డి ఎట్టి కొల్లోడు పాలకి నేను బంగారమతుడు అండి ఈ కొల్లని పాలకి దాంట్లో వీరికంట కట్టింది ఎన్నాళ్ళు దస్తాడు మందిగాడు ఇక్కడ సముద్రం గిరికరిస్తారా పిల్ల బాలగంగు మేడలమ్మ బాతల గంగ పోయి ఇక్కడ మాత్రం గంగ వేటికి వచ్చే మంచి నీళ్ళ మింటే కదా విధపుదర పెట్టుకొని ఆడవిళ్ళ మాత్రం నీళ్ళు ఎత్తారు నేను మాత్రం బాల మాత్రం మేడలమ్మ పిల్ల బాలగంగ మేడలమ్మ దేవుడు మళ్ళీ ఏమన్నాడు నువ్వు గంగకు పోయి నీళ్లు పట్టుకొచ్చి నా పాద పోయేది నీకు మోక్ష ఫలం కలుగుద్ది పాదసేవ చేయమన్నాడు మరి అటు మాత్రం గంగ ఉద్యోగం తీసుకొచ్చిన ప్రాధాన్యత మాత్రం పై వెళ్ళకుండా నేను మోక్షం ఉన్నాడు భర్త మించిన వాకి లేదు పుడితే మించిన పుణ్యం లేదు ముగ్గురు మించిన మోక్షం లేదు భర్తతో బాగా మృతులు పుణ్యం మూడతో మోక్షం మాత్రం గంటల కోడల మధ్య బాయి కాడికి మరి గంగవేణి పోయి గంగ ఉద్యోగం తీసుకురమ్మన్నప్పుడు పదాల విధ ఉదాహరణ పెట్టుకున్నది ఆడవిల్ల మరిజా మేడలమ్మ కాదు గంగల ఉతికాలు చూస్తే ఎంత ముట్టుకున్నాయి మరి అటు మాత్రం పారసులు ఉత్తరం పారిపోతున్నాయి ఆ ఉత్తరములు అటు మాత్రం ఒక్కసారి అమ్మవారు మాత్రం ఇట్లా నీళ్ళ నీళ్ళతో తొంగి చూసి నీళ్ళల్లో నీళ్ళను మధ్య తనందరూ తన కనిపిస్తాడు అబ్బో నా అందరితో ముట్టుకున్నది నా ఇప్పుడు సొప్పులతో ముట్టుకున్నాయి మల్లయ్య మంత్రకారుడు మాయకారుడు చెట్లకిరీడు నా అన్నపన్నవాడు పిల్లనియక నా అన్నలను మాత్రం కర్ర కుక్కలు చేసి మరి అడనాడు మధ్యలో నాన్నలు ఓడించి నన్ను అన్న మాత్రం ఇంకెవడు పిల్లనియక మాత్రం అన్నదాలు చూసి ఓడవలేక నన్ను తీసుకొచ్చుకోవడానికి మాత్రం బలవంతంగా తెలియదు మరి మల్లయ్యకి ఎవరి పిల్లగాడు మాత్రం పిల్లవాడి మరి ఎండికొండ మీద పంచాయతగిరిల మాత పార్వతే అందం అక్కడ అరవతో కొండ మీద
నన్ను మిత్ర అందగత్తి పుట్టలే పుట్టిన మురుగలు పూలో దక్కలేదు అందగత్తిన నిలబడతంది వాళ్ళ మేడలమ్ము నీళ్ళ నీళ్ళ చూసి నిక్కుతాను మేడలమ్మ నీళ్ళ నీళ్ళ నుంచి నిక్కినప్పుడు మేడలమ్మ నీ అందం నువ్వు చూసుకొని ముడతానవే నీ అందం నువ్వు చూసుకొని ముడతాను మేడలమ్మ మనది అందంగా ఉండంగా అవుతలేదు భర్తను నా సేవ చెయ్యదా నా సేవ చెయ్యదా పెట్టుకుంటే చూడమ్మా రోగం అంతా రోగం ఎడవకాలు కుడికాలు మండి ఈపుల రాకుండా ఏమతండ పురుగులు ఎగదిగా వారుతున్నాయి ముఖమని కంపులుగా వేసుకున్నాడు ముఖమని కంపులుగా వేసుకున్న దేవుడు వల్లయ్యా చెప్పుతానే గానడు పర్వతం కొండ మీద దేవుడు మల్లయ్య ఏమనుకున్నాడు అవతారం మీద పోతా మొగడని నా సేవ ఎట్లా సేవ చెయ్యదా రకాలుగా ఆయెత్తుకున్నాడు భగవంతుడు మల్లయ్య ఆయెత్తుకున్నాడు మగదుడు కర్ర చేత పట్టుకున్నాడు 7 వందల కర్ర చేత పట్టుకున్నాడు దేవుడు మల్లయ్య మరి అయ్యోనే దేవుడా హస్బెండ్ అంటే ఎడమ పెద్ద పాలేరా హస్బెండ్ కాదు హస్బెండ్ అంటే నీ మొగన్ అయ్యో ఏమన్నా నువ్వు నేనే నీ భర్తను నువ్వు అన్నమాట తప్పు కాదు మేడలమ్మ నువ్వు అన్నమాట తప్పు కాదు ఈ మల్లయ్య పల్లె కులం అంటే 3 కులాల కంటే ఆముల కులం ఎత్తైన కులం అన్నము నీ మాట ఇరకుండా నిన్ను నేను పెళ్లి చేసినది మేడలమ్మ నేను ఎంతగా 7 రోగాలు వచ్చినాయో నా సేవ చేయాలి గోత కొట్టింది అందుకని ఈ రోగం తయారైంది ఎప్పుడో సత్తావు నీకు అడవత్ర కంపెడు ఈగలు గుంపెడు దోమలు మరి అడవత్ర నిలుకున్న కాడ జీవరక్త కుప్పలై గుర్తుందని దూరం ఉండవు బుద్ధుడు కూడా కులిపి పొచ్చాడు కూడా మేడలమ్మ ఇవాళ మంచుకున్నప్పుడు భార్య భర్త రేపటికల్లా కాలం రెక్క ఇరుకులే అయ్యో నా భర్త కాలు రెక్కిరిగి నాని సేవ చేసే భార్య ఉన్నది కానీ నా మొగలి కాలు ఎవరన్నా ఇంటి పెట్టింది ఉన్నారా మేడవి
సేవ నా దానం కిట 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 కొరుకుతున్నాయా కట్టుకున్న వచ్చి ఒక్కొక్కటి నీ కాళ్ళు కట్టెల ఓర నీ రోగం పడాడు ఆ రోగం నీవి నీకు మీ దేవుడు నేనైతే చేస్తాను ఎవరా కొల్లారా కొల్లారా మన కొండ పొడుగుదల భూమి మీద బతకలేదు అయ్యో నాకు నరిగింది కొల్లరాజు కొల్లరాజు నువ్వెట్లా ఉన్నావు నేనెట్లా ఉన్నా పంచుమూలెక్క నేనున్నా కాకపోతే నువ్వు ఉన్నావు ఇంకల కాలం అవి మెరుగేసి పొద్దులే నేను ఉన్నా అయ్యా బాయిల కప్పగా నువ్వు ఉన్నావు కరెంటు ముద్ద లెక్క నేనున్నా కాస్త మొత్తం నువ్వున్నావు మారికవలే నేను ఉన్నా మారికవలే నేనున్నా మర్చిపోతా పేరు లెక్క నువ్వు నవ్వున్నాయి ఈ సేవ అర్థమెంత మంచిగున్నా కింద పడితే ముక్కలు అవుతుంది నీ అందం ఎంత మంచిగున్నా సచ్చినాడు బొందపాలే నువ్వు బాగా అందంగా నిన్ను రూపాయలు పెట్టి కాదు మంచిగా సచ్చినాడు బొందపాలే మేడలమ్మ నా సేవ అయ్యేవా అందమని నిక్కుతాను మేడలమ్మ నాకంటే అందగత్త లేదు పుట్టిన పురుడ మళ్ళ గత అయిందన్నాడు ఇదే అవతారం మీద నేను పోయి నీకంటే అందగత్తెను లగ్గం చేసుకొని ఏదికి ఎదురున్నా మాను కూడా కట్టాను ఏదికి ఎదురు మళ్ళీ కడతా సాటికి సౌకిందెత్తా సౌకిందెత్తా తోటికి ఆరాలు తెస్తా కాడ నీ సిగ పట్టి సదరు 3 టన్నులు అందిస్తా తోడికి ఆడలు నీటి కట్టి తల్లకుండల కాడ తల్లు 3 టన్నులు అందిస్తేనే మేడని చచ్చదగ్గ మొగడు గ్రహించదు పెళ్లి కొడికే పోతారా అయ్యో దేవుడా ఎక్కడికైనా వెళ్ళిపోయి నాకన్నా ఏడు వేస్తే అందమైన అమ్మాయి పెళ్లి చేసుకుని ఎదురుగా మాలగట్టిన మాత్రం తీసుకొచ్చి తల్లకుంది దగ్గర సంవత్సరం పోయి పెట్టి వంచు వరదుట్టు వాటి ముద్దు పోయించుకో నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకున్నావా ఈ మొక్కడికి మళ్ళీ పిల్లని ఇస్తా సచ్చుడు మళ్ళీ చక్కెర ఇచ్చినట్టున్నా నీ మొగపు మళ్ళీ పిల్లలు ఇస్తారు నీకు ఇస్తారా పిల్లలు ఏ రాజరాజు ఎట్లా చేసుకుంటా పప్పు నీకెవరు ఏ రాజరాజు
అయ్యో ఎవరి రాదు అత్తనా నాకన్నా అందమైన అందమైతే పుట్టినా కడతా అక్కడే ఇంకా నీకు ఏదో పిల్లలు ఇస్తారా అత్తనా ముంగడే పడితే నీకు పడితే నీకు మళ్ళీ పిల్లలు ఇస్తా ఓ సరే పర్వాలేదు మేడలమ్మ ఇక పోతాను అన్నాడు దేవుడు పైన వెళ్ళి నవరాజు మల్లయ్య గీవతన మీద నేను పోతా పక్కన మండిన దేవుడు పక్కన మండి నిజేష అవతారం ఎత్తిండు దేవుడు పోయే తోవరా రాజ్యం అంతా ఏలుగు పుట్టుకో అంటాడు అది ఏడాది మారెక్కింది మాత్రం భగవంతుడు పోతంటే భగవంతుని ఎలుగులు మాత్రం వాళ్ళ మీద కొడుతున్నాయి ఈ ఎలుగులు ఎక్కడ మేడలకి ఎక్కడ మేడలమ్మ ఒక్కసారి కళ్ళ ఉంటే సూర్యుడు వేటి కడలు చంద్ర వేటి కడలు భగవంతుని ఏ సోదరం ఎత్తుకొని పోతాను భగవంతుని కళ్ళాడు అయ్యో నా నోరు నా సంసారంలో మా పోసుకుని ఇవాళ అక్కడ ఒక అట్టుండే ఇప్పుడు ఇట్టుండే నా నోరు పో నీకు యువతి పిల్లని ఎత్తు నీకు ఏ నా సంవత్సరాన్ని పిల్ల కొడుకు మరి నా భర్త ఎట్టు రావాలి నాదైనా తప్పైంది నా చెప్తారా నా భర్త రాడు మరి నా భర్తని మాత్రం రమ్మన్న మాత్రం నేను వేడుకొని నా భర్తలో ఇల్లు కూడా రాడు మరి అట్ట మాత్రం ఆడాడు మాత్రం బాగా మీదమ్మా మాత్రం అనలేని నా పెళ్ళి అయినప్పుడు మా ఆడబిడ్డ వెనక ఎలా వచ్చి మంగళార్తి వచ్చింది ఈ అంగడి బిడ్డను కూడా ఓ దేవుడా ఆడబిడ్డను కూడా ఓ దేవుడా పెరుగుండా ఉన్నదమ్మా మేడలమ్మో ఆడబిడ్డ రేణుక నీ తమ్ముడు మధ్య నాది పోతాను మరి నీ తమ్ముడు మాత్రం బుద్ధిగానే చెప్పి